ఓటర్ సింపుల్ గా చెప్పాలంటే చంద్రబాబు ఓటర్ సర్వే. సి అంటేనే చంద్రబాబు ఓటర్ సర్వే అనేది రాజకీయాల్లో అందరికీ తెలిసిందే అయినా సామాన్యులకు సైతం తెలియజేయాలని తెలిసినా తెలియనట్లు నాటకాలు ఆడే ఎల్లో మీడియా కోసం రాస్తున్న మైరా మీడియా కథనం ఇది. సి ఓటర్ అనే సంస్థ ఏపీలో చేసిన సర్వేలో టీడీపీకి 17 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పింది. దేశంలోని ఏ ఇతర జాతీయ సర్వేలో టీడీపీ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు. 20 సర్వేలు చేస్తే 19 సర్వేల్లో సీఎం జగన్ హవా స్పష్టం చేసింది. ఒక్క సి ఓటర్ సర్వేనే విరుద్ధంగా, భిన్నంగా, వైవిధ్యంగా, ఊహించని విధంగా వచ్చింది. సి ఓటర్ సర్వే తర్వాత టీడీపీకి అంగీ నిలబడటం లేదు, ఎగిరెగిరి పడుతుంది. ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో గంతులేస్తుంది. వాస్తవానికి సి ఓటర్ అంటే చంద్రబాబు ఓటర్ సర్వే అనేది జగమెరిగిన సత్యం. టీడీపీ ఆఫీసులో తయారయ్యే సర్వే రిపోర్టులకు సి ఓటర్ స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేస్తాయి అనటానికి ఆ సంస్థ గతంలో చెప్పిన సర్వేలే నిదర్శనం. సి ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. కాంగ్రెస్ కు 53 సీట్లు వస్తాయని చెప్పగా ఫలితాల్లో మాత్రం 35 సీట్లే వచ్చాయి. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే ఫలితాల్లో కేవలం 66 సీట్లే వచ్చాయి. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో టీడీపీకి 100 అక్షరాల 100 సీట్లు వస్తాయని చెప్పింది. ఫలితాల్లో 23 సీట్లు వచ్చాయి. 14 ఎంపీ సీట్లు వస్తాయని చెబితే చివరికి 3 ఎంపీ స్థానాలకి పరిమితమయ్యింది టీడీపీ. ఈ సర్వే చెప్పింది ఈ సి ఓటరే. సి ఓటర్ అంటే చంద్రబాబు ఓటర్ సర్వే అనటానికి టీడీపీ ఆఫీస్లోని సర్వేలకు సి ఓటర్ స్టిక్కర్ వేసుకుంటుంది అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఏపీనే కాదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లోనూ ఇలాగే చెబుతుంది. గత ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చింది. ఏది ఏమైనా చంద్రబాబు దత్త సర్వేల్లో సి ఓటర్ 1 అనటానికి ఇంతకంటే వాస్తవం ఏం కావాలి? జరిగిన చరిత్ర ఇంత పచ్చిగా ఉంటే ఇంత పచ్చగా వార్తలు ఎలా రాస్తున్నారో అర్థం కావటం లేదని సామాన్యులు అనుకోవటంలో తప్పులేదు కదా.